వస్తుంది తింటే చటుక్కుని అయిపోతుందని చెప్పి 6 నెలలు. అబ్బో గట్టివాడువే. సరే రా నాయన. మరి నీకు నిన్న చెప్పిన శ్లోకం వచ్చిందిరా నాయన. మొన్న వచ్చేసిందండి. నేను నిన్న చెప్పానండి, ఈ వెధకు మొన్న వచ్చేసింది. నేను చాలా తెలివైన ఉండండి. గొప్పవాడు, గొప్ప తెలివైన వాడు. అయితే నేను ఎలా చెప్తాను కదా నాకు. ఓహో అంటావు అంటారు. శుక్లాం శుక్లాం వరదరం బడబడం. మరి ఇదేమిటిది? ఇదేమిటి బడబడం? వరదరం వరదరం. అది వచ్చింది. శశివర్ణం బాగానే వచ్చింది. శశివర్ణం. ఏ వర్ణం అండి? ఒరే వర్ణం కాదురా, ఇది ఇందులో ఒక పదము. శశివర్ణం శశివర్ణం చతుర్భుజం. ఇదేంటి ముక్కుతున్నావు? 4 భుజములని అనుకుంటున్నావు, కానీ అవి మనకుండవు. మానవ మాతృలు మనము శక్తి స్వరూపులకు ఉంటాయి. చతుర్భుజం అనగా 4 భుజములు. మా గురువమ్మ గారు, మీ గురువు గారు కూడా 4 ఉన్నాయన్నారండి. ఒరే రథవా, ఉంటాయి, అది అవసరం వచ్చేటప్పుడు. ఓహో అలాగా. భుజం ప్రసన్న వదనం. ప్రసన్న వదనం ఏమిటది? అబ్బో బాగానే ఉంది. ఏర్పోవడమా? ఓరి కదవా, ఇది అందులో ఒక పదము. సర్వ విఘ్నోపశాంతయ. సర్వ విఘ్నోప ఇదేని ఎదురుగా నాలు కానీ మీదకేమిటా? సరే గురువు గారిని ఏమిటా? మీ దోమ ఊరి వేధమా, అది కొట్టేసి చెప్పాలి. గురువు గారు మీ దూడ కాదురా, మరి గురువు గారు మన దూడ పారిపోతుంది. ఏంటండి మన దూడరా? మన దూడ అనాలి. ఏ ఒక్కటైనా మనదే కదరా. అందులోకి నీవు నాకు శిష్యుడవు. అవును గురువు గారు మన దూడ పారిపోతుంది అన్నారు. అందులోకు నీకు నేను ప్రియ శిష్యుడు. అది మన దూడ, మన దూడ, మన ఆవు, మన ఆవు, మన కల్లము, మన కల్లము, మన నుయ్య, మన నుయ్య, పోతే మన గొయ్య. అన్ని మనది. అన్నీ మనమే. గురుగారు నేను ఒక్కసారి అంటానండి. అంటావు ఏదో నీ కుతూహలము నేను ఏర్పడదని అందులో నేను. మన ఆవు, భలే, మన దూడ, అది మన ఇల్లు, మన పుల్లు, మన కల్లం, అది మన బెల్లం. ఏమిటది? నేనేది అన్నానా? ఎథవా కళ్ళు పోతాయి. ఎథవా అమ్మగారు నుంచుంటావు ఏమిటి? పొంగున్నప్పుడు అందరికి కళ్ళు పోతాయి కదా గురుగారు. ఎథవా తుమ్మున్నప్పుడు కాదు, మామూలుగా పోతాయి. మన ఆవు మన దూడనే మన పిల్లం అంటారా? మీరు అన్నారు కదండి, గురువు గారి మాట ఆజ్ఞ పాటించాలి కదండి. అన్ని మన 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 అనరా అని చెప్పారు కదండి. ఇది అందులో కనిపిస్తావు, అందుకే మన అన్నానండి. కానీ గురువు గారు గురువుగారు నాకు చిన్న సందేశం అండి. ఏమిటినది? అదిగో అదిగో కదండి, ఆ గోపుర శిఖరం కనిపిస్తుంది. నువ్వు కనిపిస్తుంది. ఆ గోపుర శిఖరం పైన పైన 2 పావురాలు. శిఖరం పైన 2 ఉన్నాయి. పావురములు ఉన్నాయండి. ఆ 2 ఆడదొకటి ఒకటి. కూడా సంయోగం చేసుకుంటున్నాయి. సంయోగం చేసుకుంటున్నాయి. అందులో ఆడది గుడ్లు నడుస్తుంది. గురువు గారు నాకు చిన్న సందేహం. ఏమిటో సందేహము? అడుగురా నాయన. మీరు గురువమ్మ గారు ఎప్పుడైనా సంయోగం చేసుకున్నారండి? అవును. అవునరా? మరి గురువమ్మ గారు ఎప్పుడైనా గుడ్లు పెట్టిందండి? నువ్వు పక్ష జాతి గురించి అడిగావు, నేను పక్షుల గురించి చెప్పాను. కానీ అమ్మగారి గుడ్లు పెట్టడం ఏంటా? ఓ అమ్మగారు గుడ్లు పెట్టరా? సరే, ఇంతకీ మనం వచ్చిన పని ఏంటి అంగడికి? ఈ రోజు మీ తద్దినము కదండి. నా తద్దినమా?
నేనెంత ఆరోగ్యంగా ఉంటే నాకు తగ్గినవేమిట్రా? అదేనండి నేను మర్చిపోయాను, మీ తాతగారు తగ్గిన కదండి. అది గురువమ్మ గారు ఆ, అంగడిలోకి పోయి పోయి నాయన కేశవ ఓ, నీకు చక్కగా అన్ని తెలుసు, అవడం తెలుసు, ఆహా, కూరగాయలు, అది పప్పులు, ఆహా, ఉప్పులు, ఆహా, అలాగే అలాగే ఈ పనులన్నీ నేను చేయలేకపోతున్నాను. అవును ఇది మర్చిపోయాము. ఒక దాసిని కూడా తీసుకొని రమ్మ. అది దా, మనము పోయి కూరగాయలు కొనుక్కొని ఎక్కడైనా దాసి నమ్ముతున్నారేమో చూద్దాం రండి.